నువ్వు పూజ చేసినా చెయ్యకపోయినా, నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా, పొరపాటు చదివినా సరిగ్గా చదివినా కోపం రాకుండా పోన్లే ఎంత బిజీగా ఉండి ఆ మాత్రమేనా పూజ చేసింది పాపం అని కరుణించేది ఒక్క అమ్మవారు మాత్రమేనమ్మా, ఒక్క అమ్మవారు మాత్రం. అందున ఆవిడ స్త్రీ కాబట్టి, స్త్రీలంటే ఇంకాస్త కరుణ ఎక్కువ. మహిళలందరూ అదృష్టవంతులు, ఎంతైనా ఓ ఫీలింగ్ ఉంటుంది కదా. పైగా ఆడవాళ్ళ పట్ల జాలి ఏమిటంటే అమ్మవారికి ఆ మొగుడు రాక్షసుడు అమ్మవాడు చంపుకు తింటూ ఉంటాడు, అయినా సరే ఇది వదలదు నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పిల్లలు దీనికోసం బతుకున్నారు లేకపోతే ఉంటారా అని అక్కడ పెట్టి ఏదో స్తోత్రమో ఏదో నోటుకొచ్చిన శ్లోకమో పాటో ఏదో పాడి తల్లే కాపాడు తల్లి అంటే తప్పకుండా కాపాడుతుంది. అంచేత మన నిజంగా ప్రేమించేది అమ్మవారే తప్ప మనుషులు కాదండి. ఆ అమ్మ అనుగ్రహం కలిగిందనుకోండి, ఒక్కసారి సంసారములోంచి పైకెత్తేస్తుందంతే. అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు మునిగిపోయిన వాణ్ణి తన పాదముతో అలా పాదం మీద కూర్చోపెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో అమ్మా ఎంత గొప్ప నవ్వు నవ్వావమ్మా, చిన్న చిరునవ్వు నవ్వావు. అమ్మ నీ చిన్న చిరునవ్వు ఎంత పవిత్రంగా ఉందో తెలుసా? అమ్మ నవ్వితేనే ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంటుంది అమ్మ నవ్వు అసలు.